సార్ నమస్తే. నమస్తే సార్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఒక జర్నలిస్ట్ నుంచి ఒక రాజకీయ నాయకుడి వరకు ఎదిగారు. యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సార్ ఒక్క విషయం చెప్పండి. మీకు ఎన్నో ఆర్టికల్స్ రాసింటారు యాజ్ ఎ జర్నలిస్ట్గా, ఎన్నో స్కామ్స్ బయట పెట్టింటారు లోకల్లో. ప్రతి విషయం మీకు లోకల్లో తెలిసి ఉంటుంది పూతల పట్లు. బట్ రాబోయే రోజుల్లో మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీటి మీద మీరు ఎలా స్పందిస్తారు? అంటే ఒక రాజకీయ నాయకుడు పరిపూర్ణమైనటువంటి ఆలోచన కలిగి సమాజం పట్ల బాధ్యత కలిగి ఉంటే ఎంత ప్రయోజనకరంగా ఉంటుందనేది నేను ఈ 9 నుంచి 10 నెలల కాలంలో తెలుసుకున్నా. లేకపోవడం వల్ల ఏం జరుగుతుందన్నటువంటి విషయం కూడా తెలుసుకున్నా. పూతలపట్టు నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి లేకపోవడం వల్ల ఈ ప్రజల పట్ల భయము, ప్రజల పట్ల బాధ్యత, ప్రజలపైన గౌరవము, ప్రజాస్వామ్యం మీద నమ్మకము లేని వ్యక్తులు ప్రజాప్రతినిధులు కావడం వలన పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకం పూర్తిగా నష్టపోయింది. ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి ఈ పూతలపట్టు సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలిగినటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నా ఆ ఆలోచన లేని కారణంగా ఇక్కడ ప్రజానీకం వలసలు పట్టాల్సి వచ్చింది. ఇక్కడ రైతాంగం కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ప్రజానీకం కడుపులు మార్చుకోవాల్సి వచ్చింది. సో ఇవన్నీ చూసిన నాకు ఈ 7-8 నెలల అనుభవంలో ప్రజల పట్ల ఒక మనిషి బాధ్యతతో ఉంటే ఆ ప్రజలు ఆ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని సేవకుడు అనుకోవచ్చు, నాయకుడు అనుకోవచ్చు, ఆరాధిస్తారన్నటువంటి విషయం నాకు అర్థమైంది. సరే చెప్పండి. మురళీ మోహన్ ఒక సామాన్య జర్నలిస్టు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు నన్ను క్యాండిడేట్గా ప్రకటించాలని కలలు కన్నవాడిని. ఆ కళ సాకారం అయినప్పుడు అంతకన్నా మించిన ఆనందం చెప్పడానికి వీలు కాదు, రాయడానికి వీలు కాదు. ఎంతోమంది ఎన్నో విధాలుగా చంద్రబాబు నాయుడుతో కలవాలి, ఎట్లు తిరిగి ఒక చేసుకోవాలి, పార్టీ పరంగా ఎదగాలని చెప్పి అనుకుంటా. ఆ అవకాశం మీకు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోబోతున్నారు? అనుక్షణము దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఒక తపస్సే చేస్తున్నా, ఒక యజ్ఞమే చేస్తున్నా. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా దాని పర్యవసానం నమ్మకం అన్నటువంటి ఒక ప్రక్రియ మీదే పడుతుంది. ఒక మనిషి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని నమ్మి ఆ సాధారణమైన వ్యక్తిని నడిపిస్తున్నటువంటి క్రమంలో ఆ నమ్మకానికి విఘాతం కలగకుండా చేయడానికి ఎన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు, మెలకువలు తీసుకోవాలో అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు, మెలకువలను పాటిస్తూ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నాం. ఏదైనా ప్రజలకు ఆపద వస్తే ఫస్ట్ జర్నలిస్టులకు గుర్తుకొస్తారు. సార్ మా మీద ఈ కేసులు పెట్టారు, సార్ అవి కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్లో కొద్దిగా చెప్పండి అని చెప్పి పోలీసులు కూడా జర్నలిస్టుల మీద కొద్ది గౌరవం ఉంటారు. కానీ రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత మీ మీద చాలా కేసులు పెట్టారు కదా, దీన్ని ఎలా చూస్తారు? అంటే పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ తెలియకుండానే పెత్తనాన్ని చలాయిస్తూ వచ్చింది. తెలియకుండానే ప్రజలను గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రజలను ఏమార్చి గుప్పెట్లో పెట్టుకునేసింది. అంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత మరి ఆటలు సాగలేదు. ప్రశ్న మొదలైంది, తిరుగుబాటు మొదలైంది. ప్రజలందరినీ సమీకరించడంలో సఫలీకృతుడయ్యాను. ప్రజల్ని సమీకరించి పోరాటం మొదలుపెట్టేసరికి వాళ్ళ కోటలు బద్దలయ్యాయి. ఎవరైనా కానీ సునాయాసంగా కట్టుకున్నటువంటి కోట బద్దలవుతుందంటే భయం పుడుతుంది కదా. ఆ భయంలోంచి పుట్టినటువంటి ఆవేదన, ఆ భయంలోంచి పుట్టినటువంటి ఆక్రోశమే నా మీద కేసులు. సార్ ఇంకో విషయం చెప్పండి. రాజకీయం అంటే ఆర్థికంగా ఎదగాల్సి వస్తుంది. కానీ మురళీ మోహన్ సామాన్య జర్నలిస్టు, ఇంత ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా చేయబోతున్నారు. ఈ ఆర్థిక సంస్థలు కానీ ఇప్పుడు కూడా మీకు ఎలా అనిపిస్తుంది? జోబిలో రూపాయి లేకున్నా ధైర్యంగా కారెక్కేస్తే మా నాయకులు, కార్యకర్తలు
వాళ్ళ కుటుంబ సభ్యుడి కన్నా గొప్పగా చూసుకుంటారు. క్యాండిడేట్ మురళీమోహన్ కాదు నేను అని నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తారు. అది ఆర్థికంగానైనా, సామాజికంగానైనా, రాజకీయంగానైనా, సేవా రూపంలోనైనా ఏమి చేయాలన్నా వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. నన్ను చూస్తున్నారు, నా జోబులు చూడడంలే. అక్కడ జోబులు చూస్తున్నారు, వాళ్ళని చూడడంలే. ఇక్కడ కావాల్సింది ప్రజలకి ఒక రూపం, ప్రజలకు కావాల్సింది ఒక నమ్మకమైన రూపం. ఆ రూపం మురళీమోహన్లో కనిపించింది. ఇంక జోబులతో పనే ఉంది. ఆ నమ్మకం కలిగిన రూపం లేకపోతేనే జోబులతో పని ఉంది. నా జోబులు ఖాళీగానే ఉన్నాయి, మీరు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఖాళీగానే ఉన్నాయి. 2008లో ఈ కాన్స్టిట్యూన్సీ స్టార్ట్ అయింది. 2009లో ఎన్నికలు జరిగాయి. 2008 ఎడుగుంటారు, 2009లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఇడిపోయింది. 2014 పోయింది, 2019లో కూడా ఓడిపోయింది. ఈసారి మళ్ళీ వాళ్ళే గెలిచే సూచనలు ఉన్నాయి. కానీ మురళీమోహన్ ఏమన్నా రికార్డు ఏమన్నా సృష్టించబోతున్నారు. మురళీమోహన్ తెలుగుదేశం గుర్తు సైకిల్ని అసెంబ్లీకి తీసుకుపోతున్నాడు. తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఈ భుజాన్ని వేసుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాడు. ఇక్కడ చూస్తే అటుపక్క చూస్తే పలంనేరు, ఇటుపక్క చూస్తే చిత్తూరు, ఇటు చంద్రగిరి, ఇటుపక్క పీలేరు, ఈ చంద్రగిరి ఈ మధ్య పూతలపట్టు నియోజకవర్గం ఉంది. ఇటుపక్క చూసినా మంచి సామాజిక వర్గం నేతలు అందరూ ఉన్నారు. మధ్యలో మురళీమోహన్ ఒక్కడే ఉన్నాడు. ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు, అరే నా దగ్గర డబ్బులు లేవు, వీళ్ళతో నేను ఇచ్చేయగలుగుతాను, పోటీ పడగలుగుతానని చెప్పిన ఎప్పుడు మీకు ఆ ఫీల్ రాలేదా? చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో మైదానం ఉంటుంది. కొండలు చూసి మైదానం బాధపడినా, మైదానాన్ని చూసి కొండలు బాధపడినా బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. డబ్బుండేవాడిని చూసి డబ్బు లేనివాడు బాధపడినా, డబ్బు లేనివాడిని చూసి డబ్బుండేవాడు ఏడ్చిపడినా ఏం జరిగినా సమతుల్యత దెబ్బతింటుంది. నేను సమతుల్యతను సాధించడం కోసం వచ్చా, సమానత్వాన్ని తీసుకురావడం కోసం వచ్చా. నాలో ఆలోచన రాదు. డబ్బు అని నేను ఇందాక చెప్పా, నేను నిజం చెప్తా. జోబులో తీసి చూపిమన్నా కూడా చూపిస్తా. నా జోబులో ఏముందో చూడు, చిన్న చిన్న కాగితాలు, ఐడి కార్డులు, ఇవి తప్ప 500 రూపాయల నోటు ఉంది అంతే. ఇది లేదు. ఈ ఎలక్షన్ టైంలో ఒక 50,000 వరకు పెట్టుకోవచ్చు కదా. అదే లేకపోయినా చొక్కా ప్యాంట్ వేసుకొని కండువా వేసుకొని బయలుదేరేస్తే మా వాళ్ళు చూసుకుంటారు, మా వాళ్ళు చేసుకుంటారు, మా వాళ్ళు నడిపించుకుంటారు. నేను నడవాలి. నమ్మకం కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి దొరికితే అది రాజకీయాల్లోనే కాదు, ఏ రంగంలోనైనా ప్రజలు, నేను ఇందాక చెప్పాను, ఒక మనిషి బాధ్యత కలిగి ప్రజల పట్ల భయము, బాధ్యత, విశ్వాసం కలిగి ఉంటే యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనీ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ మ్యాటర్. మనీయే కాదు, ఏది మ్యాటరే కాదు. ఆరాధింపబడతారు. మీకు తెలుసో తెలియదో, నాకు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, చెప్పి పని చేసుకోమన్నాడు. సరే, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల పేర్లు అనౌన్స్ చేసేటప్పుడు మొదటి విడత పేరు అనౌన్స్ కాల, రెండో విడతలో పేరు అనౌన్స్ అయింది. మొదటి విడతకి రెండో విడతకి మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఉంది. మీరు నమ్మరు, నేను ప్రజల పట్ల బాధ్యతతో, నేను ప్రజల పట్ల గౌరవంతో, ప్రజల పట్ల విశ్వాసంతో, ప్రజల కోసం పనిచేసిన దాని యొక్క ఫలితాన్ని ఆ రోజుల వ్యవధిలో నేను చూశాను. మగవాళ్ళు ఏందండి, కళ్ళ నీళ్ళు పెట్టుకుని నా దగ్గరకు వచ్చి నీకు కాకపోతే మేము ఎవరితో కలిసి పనిచేయాలి, ఎవరి మీద నమ్మకం పెట్టుకొని పనిచేయాలన్నటువంటి కన్నీళ్ళు నాకు కనిపించినప్పుడు ఈ జీవితాన్ని ఈ ప్రజలకు అంకితం చేయాలని డిసైడ్ అయిపోయినా. ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు, గొప్ప నాయకత్వం కలిగిన వాళ్ళు, మండలాల్లో శాసించగలిగిన వాళ్ళు, కమ్యూనిటీస్ని నడిపించగలిగిన వాళ్ళు మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారు నాతో కొంతమంది. నిన్ను అపురూపంగా మేము అనుకున్నాము, ఏమైంది? ఏమీ కాదు, అది కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల సెకండ్ లిస్ట్లోకి పోయింది, మీరు నమ్మకంగా ఉండండి, నాకు అక్కడ నుంచి మెసేజ్ ఉంది అంటే కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారంటే ఈ సమాజం నన్ను ఎంతగా ఆదరించింది, ఈ సమాజానికి నేను తిరిగి ఏం చేయాలన్నటువంటి బాండేజీ అక్కడే 100 రూపాయల స్టాంప్ మీద కాదు, 1000 రూపాయల స్టాంప్ మీద రాసుకునేసిన. ఇంకా ఇది విడదీయరాని అనుబంధం, ఫెవికల్ కన్నా గట్టి బంధంగా ఏర్పడిపోయింది. పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజలలో మురళీమోహన్ ఒకడైపోయినాడు. మీరు ఈ మాట అంటున్నారు, పూతలపట్లు వినిపిస్తున్న మాట ప్రజల కొద్ది మంది దగ్గర నుంచి వినిపిస్తుంది. మురళీమోహన్ అనే వ్యక్తి ఎవరిని కలుపుకొని పోవటం లేదు అనే సమాధానం వస్తుంది. దీని మీద మీరేమంటారు?
వేరే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు నేను కలుపుకోకపోతే ఇప్పుడు యుద్ధంలో గెలవడానికి ఆయుధాలతో పాటు వ్యూహం ముఖ్యం. వ్యూహం లేనిది ఏ సంపత్తు ఉన్నా యుద్ధంలో గెలవలేం. ఎన్నికలు అనేది యుద్ధం. ఎవరి కిందనో కోర్టుగా పనిచేసేవాడిని నేను ఎందుకు కలుపుకుంటాను? నా గోతులు నేను దవ్వించుకుంటానా? ఆ మాట చెప్పేవాడు కోర్టు అయి ఉంటాడు. కలుపుకొని పోలేదంటే వాడు కలవలేదంటే వాడు ఎక్కడో కోర్టు ఉంటాడు. కలుపుకొని పోలేదు వాడు బహిరంగంగా పార్టీ మీద ఆరోపణ చేస్తున్నాడంటే వాడు పార్టీ పట్ల బాధ్యత లేనట్టు ఉంటాడు. కలుపుకొని పోలేదని బహిరంగంగా విమర్శలు చేస్తున్నాడంటే పార్టీకి ద్రోహం చేయాలనుకున్నాడు ఉంటాడు. మరి ఇన్ని అవలక్షణాలు కలిగిన వాడిని నేను పెట్టుకొని నాకున్న లక్షణాలను నేను పోగొట్టుకోవాలా? ఇది వ్యూహం, స్ట్రాటజీ. నిన్న మేము కొంతమందితో మీ పూతలపట్టు నియోజకవర్గంలో కొంతమందితో మేము బాండేజ్ అయిన తర్వాత మురళీమోహన్ అనే వ్యక్తి చదువుకున్నాడు, మాకు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది లేదు, ఇక్కడ అతను కానీ వస్తే మాకు ఏదో కొద్ది అభివృద్ధి చేస్తారని చెప్పిన నమ్మకంతో మురళీమోహన్కి ఓటు వేయాలి అని చెప్పని నాకు తెలిసి ఒక 80 years ఓల్డ్ మ్యాన్ అన్నాడు ఈ మాట. అతను అన్న తర్వాత నాకు అనిపించిన తర్వాత ఇంకా కొంతమందిని అడిగాను నేను. ఎలా అంటే చాలామంది వరకు మురళీమోహన్ వస్తే బాగుంటుందండి, ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, ఇప్పుడున్న వాళ్ళు ఎవరు కూడా మాకు అభివృద్ధి అనేది చేయలేదు అని చెప్పి. నిజంగానే ఇక్కడ ఇంతకుముందు ప్రభుత్వంలో ఎప్పుడు అభివృద్ధి అనేది జరగలేదు ఇక్కడ. 2014-19లో తెలుగుదేశం వేసిన సీసీ రోడ్లు, తెలుగుదేశం వేసిన బీటీ రోడ్లు, తెలుగుదేశం కట్టిన చెక్ డ్యాములు, తెలుగుదేశం తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు తప్ప ఎప్పుడూ ఏ రకమైనటువంటి అభివృద్ధి ఈ నియోజకవర్గంలో జరగల. పెన్షన్లు ఇవ్వడానికి, ప్రభుత్వపరమైనటువంటి భవనాలు కడితే ప్రారంభోత్సవాలు చేసుకోవడానికి తప్ప ఎమ్మెల్యేలు దేనికి పనికిరాల. వాళ్ళు తీసుకున్నటువంటి జీతానికి ఒక ఎమ్మెల్యేకి సరాసరి ఒక 5 లక్షలు ఖర్చు పెడితే ప్రభుత్వం నెలకి సంవత్సరానికి 60 లక్షలు అవుతుంది. ఈ లెక్కను తీసుకుంటే 5 సంవత్సరాలకి 3 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాల్లో తాను తీసుకున్నటువంటి జీతభత్యాలు, టీఏడిఏలు, ప్రభుత్వ సౌకర్యాలకు అయినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా వీళ్ళు పంపల. ఈ ఊర్లో ఈ డెవలప్మెంట్ చేసుకుంటే ఇంత డబ్బులు ఖర్చు పెడితే ఈ ఊరికే సౌకర్యం కలుగుతుందన్నటువంటి ప్రతిపాదన పంపితే ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకు వాళ్ళు తీసుకున్న జీతానికి సమానమైనటువంటి పనులు కూడా వాళ్ళు చేయాలి. ఈ విషయం చెప్పండి సార్, పూతలపట్టు నియోజకవర్గంలో ఆల్రెడీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఆల్రెడీ అన్ని ఇసుక మైన్ అన్ని దోచేశారు, ఇంకా దోస్తూనే ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత పూతలపట్టు ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు? నేను కూడా మనసు దోచుకోవాలనుకుంటున్నా. పూతలపట్టు మైనింగ్స్, ఇసుక ఇటువంటి ఏం అవసరం లేదా మీకు? అవి అవసరం లేదు నాకు. ప్రజల మనసు దోచుకోవాలనుకుంటున్నా, ఓటర్ల మనసు దోచుకోవాలనుకుంటున్నా. ఖచ్చితంగా ప్రజలు ఆ విధంగా నన్ను ఆదరిస్తారన్నటువంటి నమ్మకంతో ఉండ. ఇక్కడ ఒక చెక్ డ్యామ్ దగ్గర తెగిపోయింది, వరదలు వస్తే కూడా మళ్ళీ కూడా ఏదో చిన్న అడ్డకాలు పెట్టారు, అది వస్తే కూడా తెగిపోతుంది అని చెప్పాను. నేను పోవాలనుకున్నాను, అక్కడికి వెళ్తాను, ఇప్పుడు కూడా వెళ్తాను నేను. ఇప్పుడు ఈ చెక్ డ్యామ్ వానలు కానీ వచ్చిందంటే మళ్ళీ తెగిపోవడానికి కానీ ఉంటాయి. ఇది మీరు కానీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడుతో చెప్పి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు మీరు? ఖచ్చితంగా ప్రజా రవాణాకి ఎక్కడ అవాంతరం ఉన్నా, ఎక్కడ ఇబ్బందులున్నా యుద్ధ ప్రాతిపదికన అది చేస్తాం. రెండవది, మీరు చెప్తున్న తవనంపల్లి మండలంలో ఈ ప్రభుత్వానికి పూతలపట్టు మండలంలో కూడా తెగిపోయింది 2-3 చోట్ల. ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదన్న దానికి వాడు ఉండేది తెంపడానికే కదా, కూల్చడానికి, తెంపడానికి. ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోకూడదు, పడి ఉండాలి అక్కడ. వాళ్ళ కోరిక ప్రజలు నక్కిన పేనులాగా పడి ఉంటే, కుక్కిన పేనులాగా పడి ఉంటే వీళ్ళు మనం చెప్పినట్లు ఓట్లు వేసుకుంటారు, మనం పరిపాలన చేసుకో. వాళ్ళకి ప్రజలను అభివృద్ధి చేయాలా, ప్రజలందరూ సమానంగా బతకాలా, మనిషి మానవ వనరులుగా ఉండాలా అని కాదు వాళ్ళ కోరిక. వాళ్ళు పుట్టింది నన్ను సేవించడానికి, వాళ్ళు పుట్టింది నన్ను ఆరాధించడానికి, వాళ్ళు పుట్టింది నన్ను గెలిపించడానికి, వాళ్ళు ఉండేది నాకు ఓట్లేయడానికి అన్నటువంటి రాచరికపు పోకడలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అదే అంటున్నాడు కదా, ప్రతి పేదవాడికి మేము పథకాలు ఇచ్చాం, ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్ళి పథకాలు ఇచ్చాం, అందుకనే మళ్ళీ మేము ఓట్లు అడుగుతున్నాము, మాకు 175 సీట్లు అని చెప్పుని ఎప్పటి నుంచో గత 3 ఏళ్ళ నుంచి ఇదే మాట అంటున్నారు. నిజంగానే పథకాలు ఇచ్చారు వాళ్ళు? ఇంకో మాట సార్,
ఇప్పుడు అంటున్నది ఏంటంటే నేను అభివృద్ధి చేస్తుంటేనే నేను ఓట్లు అడుగుతాను, నేను చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాను, అందుకనే నేను ఓట్లు అడుగుతున్నాను అని చెప్పాలి. కానీ ఈ అభివృద్ధిలో వాళ్ళు చెప్పిన పథకాలలో అన్నీ కూడా అమలు చేశారని చెప్పని మీరు నమ్ముతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన పార్టీ నాయకులు కానీ దమ్ము ధైర్యం ఉంటే, ఆ మాట మీద కట్టుబడి ఉంటే ప్రజలని ఓట్లు వేయొద్దని మాత్రం అడగాల. సిగ్గు శరం ఉంటే మద్యపాన నిషేధం చేసిన తరువాతే నేను మిమ్మల్ని ఓట్లు అడుగుతాను. 2019 ఎన్నికల్లో ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం చేసిన తరువాతే నేను నిన్ను ఓట్లు అడుగుతానని చెప్పాడా? సిగ్గుందా? లజ్జుందా? మానం ఉందా? ఈనం ఉందా? ఇంకొకటి చాలదా? సిపిఎస్ రద్దు చేస్తానని ప్రకటించాడా? సిగ్గుందా? మానం ఉందా? ఈనం ఉందా? మీ పక్కనున్న నగరీ అభివృద్ధి రోజా కూడా అది అంటున్నారు కదా, మేము అది చేస్తున్నామని. ఒకరు అన్నది విన్నది కాదు, యథార్థం ఏదన్నది ప్రజలకు తెలియదా? అంటే నువ్వు దాచిపెట్టి కప్పిపుచ్చి మాయ మాటలు చెప్తే పిడికిట్లో ఉండేది కాదు కదా, పబ్లిక్లో ఉండేది. అది నువ్వు పిడికిట్లో ఉండేది అయితే ఏముందో అనుకోవచ్చు, పబ్లిక్లో ఉండేది ఏముందని తెలుస్తుంది కదా. 730 హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 97% హామీలు అమలు చేయలేకపోయినాడు. పాదయాత్ర మొదలుకొని ఆయన ప్రమాణ స్వీకారం రోజు వరకు 730 హామీలు ఇచ్చాడు. వాలంటీర్లు బ్రాందీ షాపుల్లో ఉద్యోగాలు తప్ప నువ్వేమిచ్చావు? డిఎస్సి ఇస్తానన్నావు, ఇచ్చావా? మరి ఇచ్చిన మాట తప్పుడు తొక్క తోలు డైలాగు చూపిస్తారు, వాళ్ళు కూడా చూపిస్తారు. ఏంటంటే మనం చెబితే వింటున్నారు కదా అని చెప్పి. ఎందుకు వింటున్నారంటే ఇప్పుడు తిరిగి మాట్లాడితే కేసులు పెడుతున్నారు, ఇది తప్పు అని చెప్తే కేసులు పెడుతున్నారు, పొరపాటుగా వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తే కిరికిరి పెడుతున్నారు, భూములు లాక్కుంటున్నారు. అంటే ప్రభుత్వ యంత్రాంగం అనేది చేతిలో పెట్టుకొని వ్యవస్థని భయపెట్టి మేము చెప్పిందే నమ్మాలా. ఇది గొర్రెని సంఖలో పెట్టుకొని ఇది కుక్క అంటే కుక్క అనాలనే స్థాయికి తీసుకొచ్చేస్తున్నారు. అది కాదు గొర్రె అని ఎవడైనా చెబితే వాడిని బకరా చేసి గొర్రెని చేసేస్తున్నారు. గొర్రెని సంఖలో పెట్టుకుని కుక్క అని చెప్పి ఇది కుక్క అని నమ్మండి అంటున్నారు. కోర్స్ నీ చేతిలో పెత్తనం ఉంది కాబట్టి, నీ చేతిలో అధికారంలో ఉంది కాబట్టి ఓకే స్వామి దొర అంటారు, తర్వాత బలిచ్చేస్తారు. కాబట్టి ఎక్కడ ఎవరు అమాయకంగా లేరు, ఎక్కడ ఎవరు కళ్ళు మూసుకొని లేరు. నీ భ్రమలో బతుకుతున్న వారు కూడా మనసులో బాధపడుతూ పైకి నీతో ఉన్నారు. నీ అనునాయులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా వాళ్ళు ఆత్మసాక్షికి ఇది తప్పు అని తెలిసి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని మీరు అడగడం కానీ, దానికి నేను సమాధానం చెప్పడం కానీ నాకు తెలిసి వ్యర్థమనే నాకు అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పండి సార్, మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పూతలపట్టు ప్రజలకి ఏం చేయాలనుకుంటారు? ఒకవేళ ఇప్పుడు పూతలపట్టు ప్రజలకి చెప్పాలంటే ఏం చెప్తారు? పూతలపట్టు నియోజకవర్గ ప్రజల మీసం మెలేసే విధంగా పనిచేస్తా. పూతలపట్టు నియోజకవర్గం అంటే ఈరోజు సెక్రటరియట్కి పోతే అక్కడ పోయి పూతలపట్టు నియోజకవర్గం నుంచి వచ్చానంటే ఎక్కడుందని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఎవడన్నా రిప్రజెంట్ చేసి ఉంటాయి కదా. సెక్రటరియట్లోకి పోయి పలానా ఎమ్మెల్యే అనేవాడు ఈ ఊరికి సంబంధించి సమస్యలు కావాలి, ఇవి కావాలి, అవి కావాలా ప్రతిపాదనలు పంపి ఐఏఎస్లకు ఐపీఎస్లకు కొన్ని ప్రతిపాదనలు పంపి సెక్రటరియట్కి వెళ్ళి ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇవి చేసుంటే తరచూ అక్కడ లావాదేవీలు జరుగుంటే వాళ్ళకు కూడా తెలుసుండేది. ఎప్పుడు లావాదేవీ జరగల, లంకలోంచి వచ్చిందేమో అన్నటువంటి భ్రమలో ఉన్నారు. పూతలపట్టు అంటే ఓహో ఎక్కడున్నది ఇదని ఎత్తుక్కొని మరీ చెప్తున్నారు. కాబట్టి పూతలపట్టు నియోజకవర్గం పేరు ప్రఖ్యాతులని దశ దిశలా మారు మ్రోగేలాగా చేస్తా. థ్యాంక్ యూ సార్. యాజ్ ఏ జర్నలిస్ట్కి ఇంకో జర్నలిస్ట్కి విజయం చేకూర్చాలని చెప్పి మనసారా కోరుకుంటాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ కోఆపరేషన్.